కన్నుల్లో నీరు ఇట్ అపియర్స్ యూత్ఫుల్ లవ్ స్టోరీ. ఇది టైటిల్ విన్నప్పుడు ఇదేదో లవ్ స్టోరీ అనిపించింది. కొంచెం ట్రైలర్ చూసిన తర్వాత థ్రిల్లర్ కూడా అనిపిస్తుంది. ట్రైలర్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. ఈ పిక్చర్ డైరెక్టర్ మా ఆఫీస్కి వచ్చి ఇట్లా ఇన్విటేషన్కి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనకి ఎంత ప్యాషన్ ఉందో ఈ సినిమా పెట్టినది నాకు అర్థమైంది. ఆయన చిన్నప్పుడే గురుకుల స్కూల్లో చదివేటప్పుడే నాకు సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు జాయిన్ కాక ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మళ్ళీ పోటీ కలిగిందంట. అప్పుడు కూడా కుదరలేదు. మళ్ళీ బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీటెక్ కంప్లీట్ చేసి కొన్ని పరిస్థితుల వల్ల ఐర్లాండ్ యూకేకి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా దాదాపు 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ఒక సక్సెస్ఫుల్ ఎంప్లాయీగా అక్కడ పనిచేసి అన్ని సంవత్సరాలైనా కూడా ఆయనలోని తపన సినిమా ఫీల్డ్ మీద ఉన్న ప్యాషన్ ఆపుకోలేక జాబ్ కి రిజైన్ చేసి మళ్ళీ మన కంట్రీకి బ్యాక్ వచ్చి తనకు కావలసిన కొంతమందిని కలుపుకొని నిర్మాణం చేపట్టి దర్శకుడిగా ఈ చిత్రాన్ని తీయడం జరిగిందిగా నాకు తెలిపారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంత ప్యాషనెట్ వ్యక్తిని మనమంతా ఎంకరేజ్ చేయాలని నేను కూడా ఇమీడియట్ గా రావడం జరిగింది. కొత్త డైరెక్టర్ లాగా అనిపించలేదు. ఆ టేకింగ్ కానీ, ఆ ట్రైలర్ కటింగ్, ఎడిటింగ్ కటింగ్స్ కానీ అంతా మెచ్యూర్డ్ గా అనిపించాయి. సో దానికి తగినట్లు అతని సహకారం అందించారు ఈ నిర్మాత భాస్కర్ గారు. కొత్త సినిమా, కొత్త నటినటులతో ఈ కాలంలో సినిమా తీయడం ఎంత కష్టమైందో మనందరికీ తెలిసిందే. అయినా తన ఫ్రెండ్ కోసమో తనలో ఉన్న కొంత ప్యాషన్ కోసమో ఈ సినిమా నిర్మించారు. భాస్కర్ గారు కూడా మనందరినీ అభినందించి తీరాలి. తర్వాత నందు, హ్యాండ్సమ్, 6 అడుగుల అందగాడు. సో గీతా మాధురికి నచ్చినటువంటి అందగాడు. చిన్న సినిమా, అది నెగ్లెక్టెడ్ ఒపీనియన్ కొంచెం ఉండేది ఆ టైటిల్ చూసాక, అది అనిపించినప్పుడు. బట్ రియల్లీ ట్రైలర్ చూసాక ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఆల్ ది బెస్ట్ బిగ్స్, బెస్ట్ ఆఫ్ లక్, యు హావ్ గాట్ బ్రైట్ ఫ్యూచర్. బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ది టీమ్. సాయి కార్తిక్, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు రామాచారి గారు, నేను బ్రదర్స్, నాకు ఒక భారీ ఫీలింగ్ ఉంది ఈ సందర్భంగా. థ్యాంక్ యూ, ఆల్ మై బ్లెస్సింగ్స్ టు యూ. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. ఇది ఫస్ట్ సినిమా. ఇక్కడ నుంచి బిగ్స్ గారు నేను చాలా ప్రౌడ్ అవుతున్నాను. సాంకేతిక నేను ఇంట్రడ్యూస్ చేశాను, అంత రేంజ్ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీ పేరు చాలా అంటే ఒరిజినల్ పేరు ఏంటో తెలియదు కానీ ఈ పేరు డెఫినెట్ గా ఒక తెలుగు సినిమా చేసేదానికి ఉండాల్సిన పేరు నాకు అనిపించింది. కథలో మీరు అనే టైటిల్ డెఫినెట్గా మా అందరికి బాగా ఇష్టమైన పాట. ఫస్ట్ లైన్ ఇది, అందుకు ఈజీగా రిజిస్టర్ అయిపోయే టైటిల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లవ్ స్టోరీలో థ్రిల్లర్ ఉంటే ఎలా ఉంటుందని ప్రోమో ద్వారా తెలిసింది. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్, ఎస్పెషల్లీ టు మై హీరో నందు. మై హీరో ఎందుకంటే ఫ్యూచర్ తెలుస్తుంది మీకు. నందు సార్ చెప్పినట్టు ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్సమ్ గైస్ వి హ్యావ్ మన తెలుగులో. ఈ సినిమా తనకి మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మొత్తం టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇలాంటి అందమైన అద్భుతమైన మంచి కథాబలం, సంగీత బలం ఉన్న సినిమా తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ మీ టోటల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. అండ్ నందుకి చేసిన అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన అందరికీ, ప్రజలందరికీ అందరికీ నా నమస్కారం. సాకేత్ బాగా చాలా మంది వచ్చారు, ఎందుకంటే తన మ్యూజిక్ కూడా అవసరం. నేను విన్నాను సాంగ్స్ ఆల్రెడీ. మంచి మెలోడీస్ చేశాడు. మెలోడీస్ చేసే ఛాన్స్ రావడం చాలా కష్టం. మంచి మెలోడీస్ సాంగ్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా పాజిటివ్ అందరూ ఆల్రెడీ నాకు ఎప్పుడో చూపించాడు. ఆ రోజు చెప్పారు మీరు అద్భుతమైన అన్నాడు. అసలు ఈ కథ నాకు ఒక 100 సినిమా డైరెక్టర్ ఎలా చెప్పారు అలా చెప్పాడు. కూర్చోబెట్టాడు అరగంట కథ మొత్తం. నాకు ఇతని హీరోగా ఇన్స్పిరేషన్ ఒక్క సినిమా డైరెక్షన్ చేస్తాడు ఆయన. అంత ఖచ్చితంగా చెప్పారు. అంత అద్భుతంగా ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ కథ నేను చెప్పాను. చాలా అద్భుతంగా ఉంది.
డిఫరెంట్ అంటే దీంట్లో అన్ని ఉన్నాయి, కామెడీ మన ఎంటర్టైన్మెంట్ కానీ, ఫైట్స్ కానీ, ఎమోషన్ కానీ, థ్రిల్లర్ కానీ అన్ని చూసామంటున్నారు సార్. ట్రైలర్ అద్భుతంగా పెట్టేశారు, చాలా బాగుంది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నన్ను చాలా దగ్గరగా చూసిన వాళ్ళు. కృష్ణారెడ్డి గారు, మేము కలిసి ఒక స్టోరీ చేయాల్సింది, నా సురేష్ గారు డబ్బింగ్ మూవీ ఒకటి, కానీ అది మధ్యలో ఆగింది. అలానే ఆర్పి గారు చెప్తాను, ఆయనే చెప్పారు ఫాదర్ కి ఫీలింగ్ అని. ఐ డెఫినెట్లీ హ్యావ్ దట్ టూ సార్, బికాస్ చిన్నప్పటి నుంచి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. నాతో చాలా పాటలు కూడా పాడించారు చిన్నగా ఉన్నప్పుడే. అండ్ సురేష్ రెడ్డి గారు, మేమిద్దరం కలిసి చాలా వర్క్స్ చేశాము. సంతోషం అవార్డ్స్ కి కూడా చాలా వర్క్ చేశాము. అండ్ ఆదిత్య మ్యూజిక్, ఈరోజు ఈ సినిమాని ఆదిత్య మ్యూజిక్ ఆడియో అందిస్తున్న దానికి కారణం మా సత్యదేవ్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తిక్ అన్న, హీస్ లైక్ అ గైడింగ్ ఫోర్స్. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా, ఏ చిన్న ప్రాజెక్ట్ చేసినా ఈ మధ్య కాలంలో ఫస్ట్ అన్నకు వినిపిస్తున్నాను. ఇందులోని అన్ని పాటలు కూడా విన్నారు. ట్రైలర్ ఒక్కటే నేను డైరెక్ట్ గా చూస్తాను అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ విత్ మీ. అండ్ ముందుగా మా నాన్నగారికి, మా పేరెంట్స్ కి, మా అమ్మగారికి, మా చెల్లికి, ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్ కి, అందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విచ్చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పాటలు కొన్ని రోజుల్లో రిలీజ్ అవుతాయి. అన్ని సాంగ్స్ విని నన్ను బ్లెస్ చేసి మా టీం మొత్తాన్ని ఎంకరేజ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మా నందు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ ఇన్పుట్స్ చాలా యాడ్ అయ్యాయి నేను మ్యూజిక్ ఇస్తున్న దాని విషయంలో. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తను చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు. మా బ్యానర్ AS28 అవార్డ్స్ లో వస్తున్న ఫస్ట్ మూవీ కన్నడలో నిలుపుతుంది. మా సినిమా అన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. సో అవుట్పుట్ చూసాక వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి. మా కాన్ఫిడెన్స్ అనేది డబుల్ అయిపోయింది. సో ముందుగా మా సినిమా అంత బాగా రావడానికి కారణం మా డైరెక్టర్ బిక్స్ గారు, హీరో నందు గారు. మా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, మీరు సినిమాలో ఏ సీన్ చూసినా కానీ ఒక కొత్త డైరెక్టర్ తీసాడని మాత్రం ఎక్కడ మీకు అనిపించదు. యాక్చువల్లీ మీకు ట్రైలర్ చూసి మీకు అర్థం అయిపోయింది ఇప్పటికీ. అలాగే నందు గారు, మీరు ఇంతవరకు చూసిన నందు వేరు, ఈ సినిమా రిలీజ్ తర్వాత చూడబోయే నందు వేరు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అండి. అండ్ ఎస్పెషల్గా చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ అండి. తను కూడా మా సినిమాకి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు. బట్ మీరు ఏ పాట విన్నా కూడా కొన్ని ఒక నెక్స్ట్ ఒక 1-2 వీక్ లో సాంగ్స్ కూడా రిలీజ్ అయిపోతాయి. మీరు ఏ పాట విన్నా కూడా ఒక ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్షన్ చేశాడా అని మీకు అనిపిస్తుంది. అంత ఎక్సలెంట్ గా సాంగ్స్ ఇచ్చాడు. ఆడియో రిజల్ట్ మీకు అర్థమైపోతుంది. ఈ సినిమా కన్నడలో నిరూపమే సినిమా గురించి చెప్పాలంటే బేసిక్ ఇట్స్ వెరీ జెన్యూన్ లవ్ స్టోరీ, బట్ ఇట్ హ్యాస్ ఆల్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే నేను స్టోరీ రాసుకునేటప్పుడే ఇది ABC సెంటర్లకు వచ్చే ప్రేక్షకులందరికీ నచ్చాలనే ఉద్దేశంతో అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసి ఈ స్టోరీ రాసుకున్నాను. అంటే దో టైటిల్ లుక్స్ లైక్ వెరీ క్లాసీ, బట్ ఈ సినిమా అనేది అందరికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా స్టోరీ రాసుకొని నిర్మించామండి ఈ సినిమాను. సో ఈ సినిమాకు కన్నులో నిలిపిన సినిమాకి 2 కళ్ళు, ఒకటి సాకేత్, ఇంకోటి నందు. సో దీస్ ఆర్ ద 2 ఐస్ ఫర్ దిస్ కన్నులో నిలిపిన సినిమా. ఇంకంతకంటే వాళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన. సో ఐ టాక్ మోర్ అబౌట్ దెమ్ ఇన్ ఆడియో ఫంక్షన్. వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. సినిమా పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కు అండ్ ప్రతి టెక్నీషియన్కు ఈ సందర్భంగా అందరికీ ఐఎమ్ వెరీ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ కన్నులో నిలుపునే సినిమాకి వస్తే, నేను పెళ్లి చూపుల తర్వాత కొన్ని సినిమాలు సైన్ చేశాను, ఒక 4-5 సినిమాలు సైన్ చేశాను. కానీ ఇది మాత్రం అసలు ఆ సినిమా షూటింగ్ అయిన వెంటనే సైన్ చేసిన సినిమా. అంటే నేను నెక్స్ట్ సినిమాలు ఏంటి, నందు అసలు ఏమన్నా మన నందు గుర్తుంటాడా, నందు జనాలకు గుర్తున్నాడా అనేది అసలు ఏం పట్టించుకోకుండా ఈ కథకి నందు అయితే బాగుంటాడు, మనకు ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లో ఉండాలి, మన కథకి సింపుల్ గా ఒక అబ్బాయి కుర్రాడు, మంచి కుర్రాడు ఉంటే చాలు అని అప్పుడు ఇంకా పెళ్లి చూపులు అనేది రిలీజ్ అవ్వాలి. పెళ్లి చూపుల తర్వాత మళ్ళీ అంటే 100% లవ్ తర్వాత పెళ్లి చూపులకు వచ్చింది మళ్ళీ ఆ ఫేమ్. ఆ ఎన్నింటిని పట్టించుకోకుండా నాకు వచ్చి నా లైఫ్ లో నాకు కరెక్ట్ పొజిషన్ అంటే ఒక రెండు మళ్ళీ స్టార్ట్ చేయడానికి నాకు పొజిషన్ ఇచ్చినటువంటి నా ప్రొడ్యూసర్స్ కి, నన్ను ఇచ్చినటువంటి మా డైరెక్టర్ బిక్స్ గారికి చాలా 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 థ్యాంక్స్. ఐ నెవర్ ఫర్గెట్ దిస్.
బికాస్ దీని తర్వాత సినిమాలు సైన్ చేశాను, ఇప్పుడు బిజీగా ఉన్నాం. బట్ దిస్ వాజ్ ఆల్ బిఫోర్ ఆల్ దిస్ హ్యాపెండ్ ఒక 6 months ముందు. చాలా చాలా థ్యాంక్స్ పిక్స్ గారు అండ్ భాస్కర్ గారు. అండ్ డైరెక్టర్ గురించి, సినిమా గురించి అంతా తర్వాత మాట్లాడుకుంటాం, ఇప్పుడు కాకపోతే. బట్ ఫర్ నౌ మా మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ కోమంటూరి. అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలియదు, ఎందుకంటే మేము ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ కాబట్టి. నాకు నా వైఫ్ త్రూ నన్ను పరిచయం. నా లైఫ్ లో నన్ను బుజ్జి అని పిలిచేది, నేను బుజ్జి అని పిలిచేది ఇద్దరిని. ఒకటి నా భార్యని, 2 వీడిని, ఇద్దరు. సో దిస్ ఫెలో దట్ క్లోజ్ టు మీ. సో ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఇంతే చెప్పడం. అండ్ ఆటా సందీప్ మాకు సూపర్, చాలా ఈ సినిమాకి ప్రాణం అనుకున్నటువంటి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ ని తను కొరియోగ్రాఫ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాను. చాలా చాలా థ్యాంక్స్. నగరంని ఒక పెద్ద హిట్ చేయడానికి, ఇన్ఫ్యాక్ట్ మహానగరం తమిళ్లో రిలీజ్ ఇప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ముందు రోజే 3 days బిఫోర్ సెల్ఫ్ దే షోడ్ టు ద మీట్. చాలా మంది దే ఓన్లీ హ్యాడ్ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ ద ఫిల్మ్. అండ్ ఇట్ వాజ్ రియలీ ఓవర్వెల్మింగ్ అండి. ఎందుకంటే మనం యాక్చువల్లీ సందీప్, నేను ఇద్దరు వి వర్ షూటింగ్ ఇన్ థాయిలాండ్. సో దిస్ ఓన్లీ వన్ థింగ్